కొన్ని నిమిషాల పాటు చప్పట్లతోటి హర్షధ్వానాలు వెల్లడించారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ మనం స్మరించుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీ దాసారం గ్రామంలో ప్రతిసారి నేను వస్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఫస్ట్ వచ్చినప్పుడు 20 నుంచి 30 దానికి ఉండవచ్చు. పోయినసారి 50 దానికి వచ్చినా ఇప్పుడు సంప చెప్పాడు. ఈసారి 73 రావడం జరిగింది. అందులో భాగంగా అన్ని ముగ్గులు బాగానే ఉంటాయి. ఆ ముగ్గులకు గాను ఇప్పుడు ఊళ్ళే ఏదైనా పోటీ పడతాం. పోటీ పడితే 4 నామినేషన్ చేస్తే ఎవరు గెలుస్తారు? ఎవరో ఒకరు గెలుస్తారు. టాస్లో కూడా పోతుంది. దేనికి కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీసారి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది ఓటమి కాదు. ఎప్పుడు కూడా ప్రైజు రానంత మాత్రాన మనం ఓటమి అనుకోవద్దు. మళ్ళీసారి మనం ప్రయత్నించి రానున్న రోజుల్లో ఈసారి రాకపోతే వచ్చేసారి మన గుర్తింపు పొందే విధంగా మనం ఆ ప్రైజులు ఈ ప్రైజులు అందరం అన్నీ మనం డిస్పోజ్ చేసుకుందాం. వచ్చేసరికి ఒకవేళ మీకేమన్నా భారం అనిపిస్తే మా తరఫున తప్పకుండా మీకు సహకారం అందిస్తామని కోరుకుంటూ, ఎందుకంటే మన మండలాన్ని ఇంతకుముందు పెద్దలు అజయ్ వర్మగా చెప్పారు. పోయిన కేసీఆర్ ప్రభుత్వం 2 టర్ములు 10 సంవత్సరాలు పరిపాలించింది. అందులో భాగంగా మన బెజ్జంగి మండలాన్ని, ఎందుకంటే హరీష్ రావు మన తోటపల్లి కాబట్టి ఆయన ఎప్పుడు అయినా అని సిద్దిపేట ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి నీది ఇక్కడ కాదు, నీది కరీంనగర్ జిల్లా అని అనుట్లా తోటపల్లిని సిద్దిపేటలో కలపడానికి కొరకు మన బెజ్జంగిని ఏదైతే ఆ తోటపల్లి కొరకు మన బెజ్జంగి మండలాన్ని టీఆర్ఎస్ పార్టీకి అంకితం చేసిండు. దాన్ని మనం విముక్తి చేసుకుంటానికి కొరకు ఇప్పుడు ఈ పండుగ తర్వాత తప్పకుండా ఈ ఏదైతే బెజ్జంగి మండలాన్ని కరీంనగర్లో కలిపేంత వరకు మన పోరాటం అందరం చేసి తప్పకుండా సాధించుకుందాం. మన ఏదైతే ఎంపీ గారు ఏదైతే దాసారం గ్రామంలో ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది. కావున మాకు సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది పాల్గొన్నారు ముగ్గుల పోటీలో. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. అందరికి ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వేరే. మళ్ళీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక బహుమతి కంపల్సరీగా ఇస్తున్నారు.